యాజ్ యు ఆర్ ప్రైజింగ్ యూ విల్ ఫైండ్ అలైన్మెంట్ విత్ యువర్ డెస్టినీ. నీవు స్తుతిస్తూ ఉండగా ఏమి జరుగుతుందంటే యు ఆర్ ఫైండింగ్ అలైన్మెంట్. నీ గమ్యముతో నీవు అనుసంధానము చేయబడుతూ ఉన్నావు. నీవు హల్లెలూయా, నీ గమ్యముతో నువ్వు అలైన్ చేయబడుతున్నావు. నీ గమ్యముతో నీవు సరితూచబడుతూ ఉన్నావు. కమ్ ఆన్, హల్లెలూయా. When God wants to make you unique, don't struggle to be common. దేవుడు నిన్ను ప్రత్యేకమైన వ్యక్తిగా నేను నిలబెట్టాలనుకున్నప్పుడు అందరిలో కలిసిపోయినోడుగా బతకటానికి కష్టపడద్దు. నీవు అమ్మో నేను ప్రత్యేకంగా ఉంటే వాళ్ళు ఏమనుకుంటారు, నేను ప్రత్యేకంగా ఉంటే వాళ్ళు ఏం ఫీల్ అవుతారు, నేను ప్రత్యేకంగా ఉంటే వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళకి చెప్పలేదే, వాళ్ళు నాతో రాలేదే, హలో 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 లిసన్ టు మీ. దేవుడు నిన్ను ప్రత్యేకపరుద్దాం అనుకుంటున్నాడు. నువ్వు అందరితో సమానంగా ఉండటానికి నువ్వు ప్రయాసపడద్దు. కమ్ ఆన్, హల్లెలూయా. సో ఈ 2026లో 2026 సంవత్సరంలో నేను చెప్తున్నాను, కాన్ఫ్రంట్ యువర్ స్ట్రగుల్స్ విత్ ప్రైజ్. నీ ఎదుట ఉన్న ప్రతి శ్రమను స్తుతితో ఎదుర్కో. నీ ఎదుట ఉన్న ప్రతి లేమిని స్తుతితో ఎదుర్కో. నీ ఎదుట ఉన్న ప్రతి ప్రతికూల పరిస్థితిని స్తుతితో ఎదుర్కో. నీ ఎదుట ఉన్న ప్రతి అసాధ్యమైన పరిస్థితిని స్తుతితో ఎదుర్కో. కమ్ ఆన్. ఎందుకంటే స్తుతి దేవుని జోక్యమునకు మార్గము సిద్ధపరుస్తుంది. Praise prepares ground for God's intervention. I'm telling you, praise prepares ground. అసాధ్యమైన కార్యములు ఎందుకు జరుగుతాయి నీ జీవితంలో? విశిష్ట అద్భుతములు ఎందుకు జరుగుతాయి? when God steps into the scene. దేవుడు జోక్యం చేసుకుంటే విశిష్ట అద్భుతములు జరిగి తీరాల్సిందే. యెషయా గ్రంథం 64వ అధ్యాయం, ఐజియా 64 మొదటి 4 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. మొదటి 4 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. మీరందరూ నాతోనే ఉంటే బిగ్గరగా ఆమేన్ చెప్పండి. రైట్, 1 2 3 గో. గగనము చీల్చుకొని నీవు దిగవచ్చెదవు గాక, నీ సన్నిధిని పర్వతములు తత్తురులను గాక. నీ శత్రువులకు నీ నామము తెలియజేయుటకై అగ్ని గచ్చ పొదలను కాల్చు రీతిగా, అగ్ని నీళ్లను పొంగు చేయు రీతిగా నీవు దిగవచ్చెదవు గాక. జరుగునని మేమనుకొనని భయంకరమైన క్రియలు నీవు చేయగా అన్ని జనులు నీ సన్నిధిని కలవరపడుదురుగాక. నీవు దిగువచ్చెదవు గాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక. తన కొరకు కనిపెట్టు వాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడు ఏ కాలమున చూచి ఉండలేదు. అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుషులకు వినబడలేదు, అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు. పరిశుద్ధుడైన తండ్రి, ఈ ఉదయకాలం మరొకసారి ప్రభువా మీ వైపు చూస్తూ ఉన్నాం. ప్రభువా మీ స్వరము వినాలని మేము ఎదురు చూస్తూ ఉన్నాం. లార్డ్, ఐ ప్రే దట్ యు విల్ ఓపెన్ అవర్ ఐస్, ఓపెన్ అవర్ అండర్స్టాండింగ్. మా మనోనేత్రములు వెలిగించండి. మునుపెన్నడూ చూడని సంగతులు మీ వాక్యములో మేము చూడగలిగినట్లు మాకు గ్రహింపు శక్తిని దయచేయండి. అల్పుడు నన్ను మీ సెలవు చాట్ మరుగుపరుచుకొని నాయన. థింక్ త్రూ మై మైండ్, స్పీక్ త్రూ మై లిప్స్. ప్రతి ఒక్కరిని నీ వాక్య శక్తి చేత ఈ రోజున దర్శించి మీ నామాన్ని చిన్నతంగా మహింపరచుకొనమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొందియున్నాము తండ్రి, ఆమెన్. ఈ వచనం చదవగానే ఇమీడియట్గా చేయాల్సిన ఒక మంచి విద్యార్థి అయితే, ఇఫ్ యు ఆర్ ఎ గుడ్ స్టూడెంట్ ఆఫ్ ద వర్డ్, మీరు చేయాల్సిన ఇమీడియట్ పని ఏంటంటే ఆయన చేసిన క్రియలేంటో చదవాలి. ఆయన క్రియలేంటో, ఆయన చేసిన క్రియలేంటో లెక్కించాలి. ఆయన చేసిన క్రియలు చాలా ఉన్నాయి. ఆయన మొదటి క్రియ ప్రార్థన, ఆయన మొదటి క్రియ ఉపవాసము. దాని నుంచి మొదలు పెడితే ఇంకా చాలా అద్భుతాలు చేస్తూ వచ్చాడు. యాయిరు కుమార్తెను, ఆయన చనిపోయిన కుమార్తెను బ్రతికించాడు. ఎంతమందికి గుర్తుంది? ఆ తర్వాత శతాధిపతి యొక్క దాసుడిని ఆయన స్వస్థపరిచాడు. ఆ నాయన విధవరాలు కుమారుడు, ఒక్కగానొక్క కుమారుడు చనిపోతే ఆయన ఎదురొచ్చి పాడిన ముడితే చనిపోయిన బిడ్డ ఏం చేశాడు చెప్పండి? తిరిగి లేచాడు. ఆయన సముద్రం మీద ప్రయాణిస్తూ గాలిని గద్దించగానే సముద్రం అణిగిపోయింది. 5 రొట్టెలు 2 చేపలు ఆయన చేతికిస్తే 5,000 మంది తినగా, పురుషులు స్త్రీలు పిల్లలను కూడా కలిపితే దాదాపు 15,000 మంది తినగా ఇంకా 12 గంపలు మిగిలినాయి. కనాను ఊర్లు వివాహ విందుకు వెళ్తే ద్రాక్షారసం అయిపోతే నీటిని ద్రాక్షారసముగా మార్చాడు. ఆయన నీటి మీద నడుచుకుంటూ తన శిష్యుల యొద్దకు వెళ్ళి దోణి ఎక్కాడు.
రూపాంతర కొండ మీద ఆయన రూపాంతరం పొందాడు. ఇట్లాగా ఆయన చేసిన కార్యములు అనేకములు. అగాధ జలములలో నడుచుకుంటూ తీసుకొని వెళ్ళాడు. నీరు వారి మీద పారలేదు. వారి ఎదుట నీళ్లను విభజింపచేసేసాడు. అరణ్యములో వారికి నీటి ఓటను కలుగు చేశాడు. యెహోవా ఆత్మ వారికి విశ్రాంతి కలుగు చేసిన 14వ వచనంలో. ఇవన్నీ కూడా ఆయన చేసిన భయంకరమైన క్రియలు, విశిష్ట అద్భుతములు, అన్యూజువల్ మిరకిల్స్. కమ్ ఆన్, హల్లెలూయా. సో దేవుడు ఈ నూతన సంవత్సరంలో 2026 సంవత్సరంలో ఆరంభము నుంచి కూడా నేను చెప్తున్నాను, ఈ సంవత్సరము నీ జీవితంలో నీవు విశ్వసిస్తే ఇది విశిష్ట అద్భుతములు దేవుడు నీ జీవితంలో చేయు సంవత్సరములై ఉన్నవి. సో నెంబర్ 1, యూ నీడ్ టు ప్రిపేర్ ఫర్ ద మిరకిల్స్. నీవు సిద్ధపడాలి. ఎలాగ సిద్ధపడాలి? 2 Kings chapter 4. అయితే అక్కడ 8వ వచనం నుండి చదువుదాం. వర్స్ 8, 8వ వచనం నుంచి. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ చదువమ్మా భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసెను గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనము చేయుచు వచ్చెను. కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన ఎద్దుకు వచ్చుచు పోవచ్చు ఉన్నవాడు భక్తిగల దైవజనుడని. సో కాబట్టి యు ఆల్ నో ద స్టోరీ. దైవజనుడు ఎలీషా ఇంటికి వచ్చి వెళ్తూ ఉన్నాడు షూనేమీరాలు దగ్గరికి. ఆమె గమనించింది అతడు దైవజనుడని. సో తన భర్తతో మాట్లాడి తన కొరకు ఒక గదిని సిద్ధం చేసి ఆ గదిలో తనకు కావాల్సిన వసతులు ఏర్పాటు చేసింది. సో కనుక ఆ ఊరు దైవజనుడు ఎప్పుడొచ్చినా దైవజనుడు ఆ గదిలో విశ్రాంతి తీసుకొని వెళ్ళేవాడు. ఆ దైవజనుడు ఆ ఇంటికి వస్తూ వెళ్తూ ఉండగా తను గమనించిన విషయం ఏంటంటే ఆ కుటుంబంలో సంతానము లేదని. దేవుడు ఆ దైవజనుడిని ప్రేరేపిస్తే దైవజనుడు పలికినప్పుడు ఆమెకు దేవుడు ఒక కుమారుని అనుగ్రహించాడు. నా బాగా గమనించండి. ఆ కుమారుని అనుగ్రహించిన తర్వాత ఆ కుమారుడు 20వ వచనం చదువుదాం. 20వ వచనం లేక కొంచెం పైన చదువుదాం. 18వ వచనం నుంచి. ఆ బిడ్డ ఎదిగిన తర్వాత ఒకనాడు కోత కోయవారి యొద్దనున్న తన తండ్రి దగ్గరికి పోయి అక్కడ ఉండగా వాడు నా తల పోయనే అని తండ్రితో చెప్పెను. పొలానికి వెళ్ళాడు. ఆ ఎండకి ఏమైందో తెలియదు. తల పట్టుకొని నా తల పోయనని ఆ బిడ్డ గట్టిగా అరిచాడు. అప్పుడు వాడు ఆ బాలుని ఎత్తుకొని 20వ వచనంలో వాని తల్లి యొద్దకు తీసుకొని వచ్చాడు. మీరు అందరూ బైబిల్ చూస్తేనే అర్థమవుతుంది ఈ వచనం. తీసుకొని వస్తే ఆ పిల్లవాడు మధ్యాహ్నము వరకు, బాగా గమనించి 20వ వచనం, పిల్లవాడు మధ్యాహ్నము వరకు తల్లి తొడ మీద పండుకొని ఉండి చనిపోయాను. నా ద యంగ్ బాయ్ డైడ్. మధ్యాహ్నం హీ వాజ్ ఎ మిరకల్ బేబీ. దైవజనుడు వచ్చి ప్రవచించగా ప్రార్థించగా దేవుడిచ్చిన బిడ్డ. ఆ రోజు మధ్యాహ్నం తన తల్లి ఒడిలో పడుకొని ఆ బిడ్డ చనిపోయాడు మధ్యాహ్నం. అప్పుడు ఆమె 21వ వచనం బాగా గమనించండి. అప్పుడు ఆమె పిల్లవాన్ని దైవజనుని మంచం మీద పెట్టి తలుపు వేసి బయటకు వచ్చేసింది. నౌ షీ కెప్ట్ దట్ యంగ్ బాయ్. పైన గదిలో పెట్టి వచ్చేసి ఇప్పుడు తన భర్తతో చెప్తుంది ఏమని, ఇదిగో ఒక పనివాణిని, ఒక గాడిదను నా ఎద్దుకు పంపించు, నేను దైవజనుని ఎద్దుకు పోయి వచ్చేదనని తన పనిమిట్టుతామనగా అతను అంటున్నాడు, నేను అమావాస్య కాదు, విశ్రాంతి దినము కాదు, అతను ఎందుకు పోదు అని అడగగా ఆమంటుంది, నేను పోవటం మంచిది. అందరూ చెప్దాం, నేను పోవటం మంచిది, నేను వెళ్ళి దైవజనుని ఎద్దుకు వెళ్ళటం మంచిది. సో గాడిదకు గంత కట్టించి, బాగా గమనించండి 24వ వచనం, అందరు చూస్తున్నట్లయితే ఆమెను చెప్పండి. గాడిదకు గంత కట్టించి తాను ఎక్కి తన పనివానితో శీఘ్రముగా తోలుము, నేను నీకు సెలవిచ్చితేనే కానీ నిమ్మలముగా తోలవద్దు అని. వర్స్ 25 బాగా గమనించండి. ఈ ప్రకారము ఆమె పోయి కర్మేలు పర్వతం ముందున్న దైవజనుని యొద్దకు వచ్చును. బాగా గమనించాలి 25వ వచనం. నౌ షీ కేమ్ టు ద మ్యాన్ ఆఫ్ గాడ్. దైవజనుడు దూరం నుండి ఆమెను చూచి, ఇదిగో ఆ షూనేమీరాలు. తన సేవకుడు చెప్తున్నాడు, పక్కన గెహజీ ఉన్నాడు, ఇదిగో ఆ షూనేమీరాలు, నీవు ఆమెను ఎదుర్కొనుటకై పరుగును పోయి. 26వ వచనం, నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా అని అడుగుమని తన పనివాడైన గెహజీతో చెప్పి పంపించాడు. బాగా వినాలి, వింటున్నట్లయితే ఆమె ఏం చెప్పండి. ఆమె చనిపోయిన బిడ్డను ఇంట్లో పడుకోబెట్టి గాడిద గంతు కట్టి దైవజనుడి దగ్గరకు వచ్చి చెప్పింది, దైవజనుడికి చెప్దామని, వచ్చి ప్రార్థన చేస్తే బతుకుతాడని.
ఈలోపు దైవజనుడు చూసి తన దాసుడిని పంపించి, ఇదిగో శూన్యమీరాలు వస్తుంది, గబగబ ఎదిరేళ్ళు అడుగు, నీవును తర్వాత మాట నీవును, మీ బైబిల్లో ఉన్న మాట చెప్పండి అందరూ, నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖంగా ఉన్నారా? గేహజీ వచ్చాడు. గేహజీ వచ్చి సిస్టర్ ఎదురయ్యారు, శూన్యమీరాలు. ఆవిడ పేరేంటో తెలియదు మనకి. ప్రైజ్ లార్డ్ సిస్టర్, ప్రైజ్ లార్డ్ కూడా చెప్పట్లేదా? నీవును నీ 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 పెనిమిటియు నీ బిడ్డయు క్షేమంగా ఉన్నారా అంటే, సుఖముగా ఉన్నారా అంటే, అందుకామ 26వ వచనంలో చివరి మాట అందరు చూడండి. 26వ వచనం చివరి మాట ఏమనింది? అందుకామ సుఖముగా ఉన్నాం. చెప్పండి ఏమనింది? మీరు ఎవరు మాట్లాడట్లేదు, కమాన్. సుఖం ఎట్లాగా ఆల్ ఈజ్ వెల్, మేమంతా బాగానే ఉన్నాం. కుమారుడు చనిపోతే ఆ కుమారుడిని తీసుకొని వెళ్ళి ఆ గదిలో పడుకోబెట్టి, కొడుకు చచ్చిపోయాడని చెప్పడానికి వచ్చిన ఆమెను అడుగుతుంటే, అంత సుఖంగా ఉన్నాను, వీఆర్ ఆల్ గుడ్. దట్స్ కాల్డ్ ఫెయిత్. అదే విశ్వాసము. కమాన్, హల్లెలూయా. లేని దానిని ఉన్నట్టుగా పిలుచట ఏ విశ్వాసము. కమాన్, హల్లెలూయా. ఎలా హల్లెలూయా. మేము ఎప్పుడైతే సుఖముగా ఉన్నామని ఆమె పలికిందో, దేవుడు ఆమె పలికిన దానికి తగ్గట్టుగా పనిచేయటం ఆరంభించాడు ఆయన. సో దీన్ని ఏమంటారంటే, ఇట్స్ అనదర్ ఫార్మ్ ఆఫ్ ప్రైజ్ వేర్ యు టాక్ ఓన్లీ ద గుడ్ థింగ్స్ దట్ గాడ్ కెన్ డూ. స్తుతి అనగా దేవుడు నీ కొరకు చేయు శ్రేష్టమైన మంచి మాటలను, శ్రేష్టమైన ఘనమైనవి పలుకుటయే స్తుతి. కమాన్, హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా? సో నేనేమంటున్నానంటే, దేవుడు నిన్ను ఒక విశిష్టమైన అద్భుతానికి సిద్ధపరిచే ముందు, గాడ్ ఈస్ ప్రిపేరింగ్ యూ. one of the ways that you prepare for this unusual miracles, ఈ విశిష్ట అద్భుతముల కొరకు నువ్వు సిద్ధపడే మార్గములలో ఒకటేంటంటే, that you praise continuously. నువ్వు ప్రభువును స్తుతిస్తూ ఉంటే, నువ్వు ఇంకా జవాబు రాని ప్రార్థన, ఇంకా నెరవేర్చబడని వాగ్దానము, ఇంకా నీవు చూడని కార్యము, నువ్వు వాటిని తలంచిన ప్రతిసారి నువ్వు ప్రభువుని స్తుతిస్తూనే ఉండాలి. కమాన్, హల్లెలూయా, హల్లెలూయా. కమాన్, లౌడ్ హల్లెలూయా. నేను చెప్తున్నాను, ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. యాజ్ యు ఆర్ ప్రైజింగ్ యూ విల్ ఫైండ్ అలైన్మెంట్ విత్ యువర్ డెస్టినీ. నీవు స్తుతిస్తూ ఉండగా ఏమి జరుగుతుందంటే, యు ఆర్ ఫైండింగ్ అలైన్మెంట్. నీ గమ్యముతో నీవు అనుసంధానము చేయబడుతూ ఉన్నావు. నీవు హల్లెలూయా, నీ గమ్యముతో నువ్వు అలైన్ చేయబడుతున్నావు. నీ గమ్యముతో నీవు సరితూచబడుతూ ఉన్నావు. కమాన్, హల్లెలూయా. నా మాటలు ఏమైనా అర్థమవుతున్నాయా మీకు? చాలామంది ఏమి చేయడానికి ఇష్టం ఉండదు, కార్యాలు జరిగిపోవాలనుకుంటారు. నేను రాత్రి మీకు చెప్పాను కదా, ఆ మునిగిపోయిన గొడ్డలని దేవుడు ఎలీషా పలికితే తేలజేశాడు, కానీ దాన్ని చేయి చాచి పట్టుకోవాల్సింది నీవే. ఎందుకంటే నీకు వేరుగా దేవుడు అద్భుతం చేయడానికి ఇష్టపడ్డు, నీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా. ఆయన అద్భుతం చేస్తున్నప్పుడు నిన్ను కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేసి నీవు కూడా అద్భుతం చూడనట్లుగా. అందుకనే ఆయన అందరికీ ఇప్పుడు ఆల్రెడీ నాకు తెలిసి ఆ కనాను విందులో అందరికీ భోజనానికి ముందు వాటర్ గ్లాసులు పెట్టి నీళ్ళు పోసుండుంటారు కదా. మరి వాళ్ళ ముందున్న నీళ్ళనే సునాములు ఆయన చెప్పుండాల్సి కదా, ద్రాక్షారసంగా మారిపోను కాక అంటే, ఈ శిష్యులు ఎవరు పని చేయకుండానే మారిపోయి ఉండే ద్రాక్షారసం కాదు. ఆయన అన్నాడు, నీవు రాతి బాణలు నీళ్ళతో నింపాలి, నీవు నింపిన నీళ్ళను నీవు ముంచుకొని తీసుకొని వెళ్ళాలి. నీవు ముంచుకొని తీసుకొని వెళ్తుండగా నీ చేతిలోనే నీరు ద్రాక్షారసముగా మార్చబడాలి. హల్లెలూయా. కమ్ ఆన్, లౌడ్ హల్లెలూయా. ఎందుకంటే గాడ్ వాంట్స్ టు, దేవుడు నిన్ను పట్టుకొని తీసుకొని వెళ్ళి బండి నేర్పిస్తారు కదా పిల్లలకి చిన్నప్పుడు, లేకపోతే కొంచెం పెద్ద అయిన తర్వాత, అరే నేను నడపటం కాదురా, నువ్వు ఎక్కుదా, కూర్చో, ఇక్కడ కూర్చో, ఇది పట్టుకో, ఇది క్లచ్, ఇది బ్రేక్, ఇది యాక్సిలేటర్ పట్టుకో, ఇది జాగ్రత్త వదులు. ఆయన తీసుకొని వెళ్ళి ఇదిగో ఆ రాతి బాణలో నీళ్లు నింపాడు, ఆ నీళ్లను ముంచాడు. నువ్వు తీసుకొని వెళ్ళు, జాగ్రత్తగా తీసుకొని వెళ్తా ఉంటే వీడు తీసుకొని వెళ్తా ఉంటే పోస్తూ ఉంటే ద్రాక్షారసం అయిపోయింది. ఎలాగైంది? విశిష్ట అద్భుతము. కమాన్, హల్లెలూయా, లౌడ్ హల్లెలూయా. ఇంకా బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను విశిష్ట అద్భుతముల లోకములోనికి, విశిష్ట అద్భుతముల ప్రపంచంలోనికి, మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదు, నమ్మిన వారికి ఆ విధంగా జరుగునుగాక, విశిష్ట అద్భుతముల ప్రపంచంలోనికి దేవుడు నిన్ను తీసుకొని వెళ్తూ ఉన్నాడు.
దేవుడు నిన్ను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా మారుస్తూ ఉన్నాడు. ఐఎమ్ టెల్లింగ్ యూ, లిసన్ టు మీ, వెన్ గాడ్ వాంట్స్ టు మేక్ యూ యూనిక్, డోంట్ స్ట్రగుల్ టు బి కామన్. దేవుడు నిన్ను ప్రత్యేకమైన వ్యక్తిగా నిన్ను నిలబెట్టాలనుకున్నప్పుడు అందరిలో కలిసిపోయినోడుగా బతకటానికి కష్టపడద్దు నీవు. అమ్మో నేను ప్రత్యేకంగా ఉంటే వాళ్ళు ఏమనుకుంటారు, నేను ప్రత్యేకంగా ఉంటే వాళ్ళు ఏం ఫీల్ అవుతారు, నేను ప్రత్యేకంగా ఉంటే వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళకి చెప్పలేదే, వాళ్ళు నాతో రాలేదే. హలో 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 లిసన్ టు మీ, దేవుడు నిన్ను ప్రత్యేకపరుద్దాం అనుకుంటున్నాడు. నువ్వు అందరితో సమానంగా ఉండటానికి నువ్వు ప్రయాసపడద్దు. కమ్ ఆన్, హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా? సో ఈ 2026లో 2026 సంవత్సరంలో నేను చెప్తున్నాను, కాన్ఫ్రంట్ యువర్ స్ట్రగుల్స్ విత్ ప్రైజ్. నీ ఎదుట ఉన్న ప్రతి శ్రమను స్తుతితో ఎదుర్కో. నీ ఎదుట ఉన్న ప్రతి లేమిని స్తుతితో ఎదుర్కో. నీ ఎదుట ఉన్న ప్రతి ప్రతికూల పరిస్థితిని స్తుతితో ఎదుర్కో. నీ ఎదుట ఉన్న ప్రతి అసాధ్యమైన పరిస్థితిని స్తుతితో ఎదుర్కో. కమాన్. ఎందుకంటే స్తుతి దేవుని జోక్యమునకు మార్గము సిద్ధపరుస్తుంది. ప్రైజ్ ప్రిపేర్స్ గ్రౌండ్ ఫర్ గాడ్స్ ఇంటర్వెన్షన్. ఐఎమ్ టెలింగ్ యూ, ప్రైజ్ ప్రిపేర్స్ గ్రౌండ్. అసాధ్యమైన కార్యములు ఎందుకు జరుగుతాయి నీ జీవితంలో? విశిష్ట అద్భుతములు ఎందుకు జరుగుతాయి? వెన్ గాడ్ స్టెప్స్ ఇన్ టు ద సీన్. దేవుడు జోక్యం చేసుకుంటే విశిష్ట అద్భుతములు జరిగి తీరాల్సిందే. అదే ప్రార్థించాడు 64వ అధ్యాయం. నీవు దిగువచ్చేదవుగాక, గగనము చీల్చుకొని దిగువచ్చేదవుగాక, నీ సన్నిధిని పర్వతములు ఏమైపోవాలి? తత్తరిల్లును గాక. కమోన్, హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా? వింటున్నారు? అందరు నాతోనే ఉన్నారా? వా, ఆయన సన్నిధిని పర్వతములు తత్తరిల్లిపోతాయి. ఇంకో వచనములో ఉంటుంది, ఆయన సన్నిధిని పర్వతముల మైనము వలె కరిగిపోతాయని. ఆయన పలుకగా ఉరుము వలె ఆయన 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 స్వరము వినపడింది అన్నాడు. కమాన్, హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా? ఆర్ యు ఆల్ విత్ మీ? కమాన్, సంబడి షౌట్ లౌడ్, హల్లెలూయా, హల్లెలూయా. సో కనుక ఆయన నీ జీవితంలో, ఇఫ్ గాడ్ స్టెప్స్ ఇన్ టు యువర్ లైఫ్, దేవుడు నీ జీవితంలో ఆయన అడుగుపెట్టి జోక్యం చేసుకుంటే కనుక నీ జీవితంలో విశిష్ట అద్భుతములు. సంబడి షౌట్ విశిష్ట అద్భుతములు. మరలా సంబడి షౌట్ విశిష్ట అద్భుతములు. ఆయన విశిష్ట అద్భుతములను ఆయన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కమ్ ఆన్, లౌడ్ హల్లెలూయా. నేను మాట్లాడుతుండగా కూడా అన్యూజువల్ మిరకల్స్ ఆర్ హ్యాపెనింగ్ రైట్ నౌ. ఐఎమ్ టెల్లింగ్ యూ, అన్యూజువల్ మిరకల్స్ ఆర్ హ్యాపెనింగ్ రైట్ నౌ. విశిష్ట అద్భుతములు ఇప్పుడు కూడా జరుగుతూ ఉన్నాయి. మీ శరీరంలో ఎవరికైనా సర్జరీ చేసి ఏదైనా ప్లేట్లు పెట్టారేమో నాకు తెలియదు, అవి డిసప్పియర్ అయిపోతూ ఉన్నాయి. ఐఎమ్ టెల్లింగ్ యూ, మెటల్స్ ఆర్ బీయింగ్ డిసప్పియర్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అన్యూజువల్ మిరకల్స్. సంబడి షౌట్ అన్యూజువల్ మిరకల్స్. ఒకవేళ నీ శరీరంలో ఏదైనా లోపం ఉంది, ఏదో లేదన్నారు డాక్టర్, నిన్ను టెస్ట్ చేసి, అమ్మ నీకు ఇది రావటానికి, అయ్యా నీకు ఇది రావటానికి నీ శరీరంలో ఫలానా పార్ట్ లేదు, లేకపోతే ఫలానా లోపం ఉంది, యేసు నామములో మిస్ అయిన ప్రతిదీ మరలా సృష్టించబడును గాక. యాజ్ ఐఎమ్ స్పీకింగ్ రైట్ నౌ, అన్యూజువల్ మిరకల్స్ ఆర్ హ్యాపెనింగ్. కమ్ ఆన్, హల్లెలూయా, లౌడ్ హల్లెలూయా. నమ్మే ఒకడు ఉంటే చాలు దేవుడు ఆ వ్యక్తి కొరకు కార్యములు చేయటానికి. కమ్ ఆన్, హల్లెలూయా. గాడ్ ఈజ్ మూవింగ్ థింగ్స్ ఫర్ యూ. ఎందుకని? వాట్ ఈస్ దిస్ ఇయర్? సంబడి షౌట్ వావ్, అన్యూజువల్ మిరకల్స్, విశిష్ట అద్భుతములు. కమ్ ఆన్, హల్లెలూయా. యోహాను సువార్త 6వ అధ్యాయం మనందరికీ తెలిసిన వాక్య భాగం. నేను లాస్ట్ సండే అనగా డిసెంబర్ చివరి ఆదివారం మాట్లాడిన వాక్య భాగమే. యోహాను సువార్త 6వ అధ్యాయము. 5,000 మంది పురుషులు అక్కడ కూడుకొని ఉన్నారు. వారి దగ్గర ఆహారం లేదు. ఒక చిన్న బిడ్డ దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి, మనందరికి తెలిసిన విషయమే. 9వ వచనము, ఇక్కడ ఉన్న ఒక చిన్న వాని యొద్ద 5 ఏవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి గాని ఇంతమందికి అవి ఏమాత్రమని ఆయనతో అనగా, యేసు జనులను కూర్చుండబెట్టడని చెప్పాను. ఆ చోట చాలా పచ్చిక ఉండెను కనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండరు. కమ్ ఆన్, హల్లెలూయా. నేను చెప్తున్నాను, నీ ఎదుటికి సమస్య వచ్చిందా, నీ ఎదుటికి లేమి పరిస్థితి వచ్చిందా, నువ్వు ఇమ్మీడియట్గా ఏమని కేక వేయాలి? కమ్ ఆన్, హల్లెలూయా, కమ్ ఆన్, హల్లెలూయా. నువ్వు గట్టిగా ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎందుకనంటే నేను బ్రతికేది నా చేతిలో ఉన్న కేవలం నా రాబడితో కాదు, నన్ను పోషించువాడు నా దేవుడే యెహోవా అయి ఉన్నాడు. ఆమేన్. వావ్. ఆకాశ పక్షులు చూడ విత్తవు కోయవు, కొట్లలో కూర్చుకొను, ఆయనను
నీ పరలోకపు తండ్రి ఏం చేస్తున్నాడు వాటిని? మీరు వాటికంటే చెప్పాలి, మీరు వారికంటే అట్లా చెప్పట్లే, మీరు వారికంటే మోర్ వాల్యుబుల్ దాన్ ద బర్డ్ ఇన్ ద ఎయిర్. అలా చెప్పరు. ప్రభా నేను పురుగు కంటే పనికిమాలిన ఆయన. ఎంత హ్యాపీయో. నో, నువ్వు పురుగు కాదు. నా మాట వింటున్నారా? నేను శ్రేష్ఠుడును, నేను ఆకాశ పక్షి కంటే శ్రేష్ఠుడు. సింహపు పిల్లలు లేవగలవై చెప్పాలి. ఆకలి గురుని కానీ యెహోవాను ఆశ్రయించువానికి ఏ మేలు కొదువై ఉండదు. Now that's the privilege that God has given. సో కాబట్టి నీ ఎదుటికి లేమి వచ్చింది, నీ ఎదుటికి ఏదో చిన్న ఇబ్బంది వచ్చింది, ఏదో ఫైనాన్షియల్ స్ట్రగుల్ వచ్చింది. అమ్మ ఇది ఎట్లా అర్జెంటుగా ఏదో నీ మధ్య రోగం రాగానే, ఏదైనా అనారోగ్యం రాగానే ఫస్ట్ గూగుల్ డాక్టర్, లేదంటే ఇప్పుడున్న ఈ జెన్సీ అందరు ChatGPT ఆర్ ఏఐ. ఐఎమ్ టెల్లింగ్ యూ, నీ గమ్యం, నీ డెస్టినీ ఏఐకి తెలియదు. ప్లీజ్ అండర్స్టాండ్, నీ డెస్టినీ ChatGPTకి తెలియదు. వింటున్నారా? భూమి పునాదులు వేయబడక మునిపే ఆయన నిరూపించాడు. అప్పుడు ChatGPT లేదు, ఏఐ లేదు, అవి ఏవి లేకముందు ఆయన ఉన్నాడు. ఆయన నిరూపించాడు. అప్పుడే ఆయన నీ తల వెంట్రుకలలో ప్రతి వెంట్రుక లెక్క పెట్టాడు ఆయన. హీ నెంబర్డ్ ద హెయిర్. నీ తల వెంట్రుకలు లెక్క పెట్టాడు. ఒక్కటి కూడా రాలిపోయిన ఆయనకు తెలుసు. కొంతమంది అనుకుంటారు నా పైన ఏమీ లేదు, పర్లేదు, ఆ ఉన్నదే లెక్క పెట్టాడు ఆయన. డోంట్ వర్రీ, హీ కేర్స్ ఫర్ యూ. ఆయన నీ కొరకు జాగ్రత్త తీసుకునే దేవుడై ఉన్నాడు. ఆమేన్. కమ్ ఆన్, హల్లెలూయా. సో నీకు సమస్య వచ్చిందా? ఫైనాన్షియల్ స్ట్రగుల్ వచ్చిందా? కమ్ ఆన్. ఎందుకని? ఆల్ ఈజ్ వెల్. సంబడి షౌట్ ఆల్ ఈజ్ వెల్. ఎందుకు ఆల్ ఈజ్ వెల్? ఆయన ఉన్నాడు కనుక. ఇప్పుడు ఏమవుతుందంటే నువ్వు ఆ పరిస్థితిలో యూ డోంట్ గెట్ డిసప్పాయింటెడ్. నువ్వు కృంగిపోయి, దిగులు పడిపోయి, బాధపడిపోయి ఏడ్చేస్తే ఏమవుతూ? నువ్వు ఏడ్చేవన్న తృప్తి తప్ప ఏమి రాదు నీకు. అర్థమవుతుందా? నువ్వు ఏడుస్తే, నువ్వు ఏడ్చేవన్న తృప్తి తప్ప ఏమి రాదు. బాగా బాధపడితే కొంతమంది పేటెంట్ రైట్ అనుకుంటారు దిగులు పట్టడానికి. ఎవరో రాసిచ్చిన హక్కులాగా. అమ్మో నేను దిగులు పడాలి, అమ్మ ఈరోజు దిగులు పడలేదు, అమ్మ ఈరోజు అంత అయిపోయింది, దిగులు పడకుండా రేపు ఖచ్చితంగా దిగులు పడాలి. నా దగ్గర ఏమి లేదు, దిగులు పడితే ఏమొస్తుంది? ఊడికి ఎత్తి పెరగవు అన్నాడు ఆయన. వాక్యంలో ఉంది కదా. ఇన్స్టెడ్ దానికి బదులుగా నువ్వేం చేయాలి? నువ్వు ఆయన స్తుతిస్తూ ఉండాలి. కార్యము జరుగునంత వరకు, నువ్వు అది చూచినంత వరకు నువ్వు స్తుతిస్తూ ఆయన గురించి మాట్లాడుతూ, సమస్యను గురించి కాక, పరిస్థితిని గురించి కాక, ఆయన ఔన్నత్యం గురించి మాట్లాడుతూ, నువ్వు ప్రభా నా ఎదుటలేమి ఉంది కానీ నన్ను పోషించేవాడు నీవై ఉన్నావు. నా ఎదుట ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి కానీ నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నీవు నాకు దేవుడు అయి ఉన్నావు. హల్లెలూయా. ఐఎమ్ నాట్ దేర్ విల్ బి నో డౌన్ డే ఇన్ 2026 ఇన్ మై లైఫ్. హల్లెలూయా. నా మాట అర్థమైందా? ఈ 2026లో నా జీవితంలో కిందకి వెళ్ళే దినము ఉండదు. కమాన్. కిందకి జారిపోయే దినము ఉండదు. కమాన్. హల్లెలూయా. యు నీడ్ టు స్పీక్ దిస్ థింగ్స్ అవుట్. నా మాటలు అర్థమవుతున్నాయా? నువ్వు ప్రభువును స్తుతిస్తూ ఉండగా నీవు విశిష్ట అద్భుతములు, నేను చెప్తున్నాను నీకు పిచ్చెక్కిపోయే అద్భుతములు చెప్పాలి. ఎటువంటి అద్భుతములు? నేను కూడా అప్పుడు విలియం కేర్తో ఉన్నట్టు ఈ మాట కూడా యాడ్ చేయమనేవాడు. ఆయన భయంకరమైన కార్యములు అన్నాడు, భయంకరమైన క్రియలు. కొంచెం బాబు కేరీ గారు, అయ్యా దైవజనుడా కొంచెం ఈ మాట కూడా యాడ్ చేసి రాసించు. మీరు జరుగునని మేము అనుకోనని పిచ్చెక్కే కార్యములు ఆయన చేయు దేవుడు. హల్లెలూయా. కమ్ ఆన్, లౌడ్ హల్లెలూయా. యు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ స్పీకింగ్? నా మాటలు అర్థమవుతున్నాయా? కమ్ ఆన్, హల్లెలూయా. వాటిని తీసుకొని రమ్మన్నాడు. 11వ వచనం, యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించిన. అంతే, ఇంకేం చేయలేదు ఆయన. హీ జస్ట్ గేవ్ థ్యాంక్స్. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. నేను చెప్తున్నాను, ఈ 2026లో అందరు నాతోనే ఉంటే ఆమె చెప్పండి. ఈ 2026లో నీ జీవితంలో ఉన్న ప్రతి లేమి సంపూర్ణంగా నీ జీవితంపై నుంచి విరగొట్టబడుతుంది. You're going to shatter the hold of lack this year. ఈ సంవత్సరం నీ పైన లేమి సంపూర్ణంగా ఆయన విరగొట్టడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. The only secret is just give thanks with the little you have. ప్రతి దినము నువ్వు ప్రభువును స్తుతిస్తూ ఉండు. ప్రభు నీకు అర్థం కావట్లేదు, ఎట్లా పాస్టర్ గారు అర్థం కాకపోతేనే మంచిది. మీకు అర్థమైతే భలే డేంజర్.
ఎందుకంటే అర్థమైతే ఆపేస్తారు మీరు దేవుని కార్యాన్ని. మీకు అర్థం కాకుండానే ప్రభుని స్తుతిస్తూ ఉండండి. అందుకని అన్నాడు, అయ్యా ఇదిగో ఎట్లాగా అంటే ఏమీ లేదు, వీళ్ళందరినీ పరిశుద్ధపరచుకోమని చెప్పి మోషే, రేపు ఉదయకాలమున నేను ఆకాశం నుంచి నేను తూర్పు గాలిని పంపిస్తాను, పూరేళ్ళు వచ్చేస్తాయి అన్నాడు. అయ్యా ప్రభా, వీళ్ళు 6 లక్షల పాదచారులు వీరు. మోషే చెప్తున్నాడు దేవునికి, హలో రాజా, నువ్వు పుట్టకముందు అబ్రహాంకు వాగ్దానం ఇవ్వకముందు నేను చెప్పా, నీ తర్వాత నీ సంతతి 400 సంవత్సరాలు అక్కడ బానిసలుగా ఉంటారు, ఆ తర్వాత నేను బయటకు తీసుకొస్తున్నావు, నాకు లెక్క చెప్తున్నావు. 6 లక్షల ప్రభా, ఇన్ కేసు నువ్వు మర్చిపోతే 6 లక్షలు పాల్చి. దేవుడు అన్నాడు, ఇదిగో రేపు ఉదయకాలం నువ్వు చూస్తావు నేను చెప్పిన మాట నెరవేరుతుందో లేదో. అర్థం కాల మోషేకే దేవుని మహిమను దగ్గరకు తీసిన మోషేకి అర్థం కాలే. ఎంతమందికి మాంసం అసలు కాంటంప్లేట్ చేయలేకపోతున్నాను. సముద్రంలో చేపలు తేవాలా, ఆకాశ పక్షులు తేవాలా, భూమి మీద ఉన్న మృగములు తేవాలా, పశువులు తేవాలా, ఇల్లే మావులు కాదు, ఎంత మాంసం. దేవుడు ఏమి చేయదు, జస్ట్ కీప్ ప్రైజింగ్, ప్రిపేర్ యువర్ సెల్ఫ్, ఐఎమ్ గోనా సెండ్, నువ్వు సిద్ధపరచుకో, నేను పంపిస్తాను నీ కొరకు అన్నాడు ఆయన. హల్లెలూయా, ఆమేన్. నాకు జాన్స్ గాస్పెల్ చాప్టర్ 11, యోహాను సువార్త 11వ అధ్యాయానికి రండి. నేను ఇంకొక 2-3 వచనాలు చూపించి ముగించేద్దాం అనుకుంటున్నా, చూద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయం, జాన్స్ గాస్పెల్ చాప్టర్ 11. మనకు తెలిసిన మాట, నేను మొదటి మాట ఇందాక చెప్పాను, ద హోల్డ్ ఆఫ్ లాక్ షల్ బి షాటర్డ్ దిస్ ఇయర్. నీ పై నుంచి లేమి యొక్క పట్టు సంపూర్ణంగా విరగొట్టబడుతుంది, అది కదిలించబడుతుంది. కమ్ ఆన్, హల్లెలూయా. అండ్ జాన్స్ గాస్పెల్ చాప్టర్ 11 11వ అధ్యాయము, లాజరు సమాధిలో ఉన్నప్పుడు జరిగిన సంఘటన 40వ వచనం. అందుకు యేసు, నీవు నమ్మిన యెడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమె తనను. 41వ వచనం, అంతలో వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు. చూసారా ప్రార్థన చేసే విధానం, చూసారా? నీవు నా మనవి వినినందున నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. చదవము 42. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును, కానీ నీవు నన్ను పంపితువని చుట్టూ నిలిచి ఉన్న ఈ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాటలు చెప్పితిని అనెను. కమ్ ఆన్, హల్లెలూయా, కమ్ ఆన్, లౌడ్ హల్లెలూయా. నౌ లుక్ ఎట్ వాట్ జీసస్ వాస్ సేయింగ్. యేసు ప్రభువు ఏమంటున్నాడు, అయ్యా నాకేం డౌట్ లేదు, నువ్వు నా ప్రార్థన ఎప్పుడు వింటావు, ఇంతకుముందు విన్నావు, ఇప్పుడు విన్నావు, ఎప్పుడు వింటావు, నువ్వు నా మనవి ఆలకిస్తావని నాకు తెలుసు, ఎల్లప్పుడూ నా మనవి వింటున్నావని నాకు తెలుసు. కానీ ఇప్పుడు నేను ఎందుకు ప్రార్థన చేస్తున్నానంటే, నీవు నన్ను పంపావని, నీవు నాతో ఉన్నావని, నేను పారాఫ్రేస్ చేస్తున్నా, నీ హస్తము నా పైన ఉన్నదని చుట్టూ నిలబడి జనసమూహం అంతా నమ్మునట్లే నేను ప్రార్థన చేస్తున్నా అన్నాడు. హల్లెలూయా. వీళ్ళందరికీ తెలుసుకున్నట్లు, బాగా వినాలి, వింటున్నట్టు తామేం చెప్పండి. In 2026, are you all ready? వింటున్నట్లయితే ఆమె come on, put your right hand up. ఈ 2026వ సంవత్సరంలో you will not lack the proof of God's hand upon you. దేవుని హస్తము నీ పైన ఉంది అని రుజువు చేయబడుతుంది. Come on, give Jesus some praise in this place. Hallelujah. Come on, hallelujah. You will not lack proof that the calling of God is our life, that the hand of God is our life. దేవుని హస్తము నీ పైన ఉందని, దేవుని పిలుపు నీ పైన ఉందని ఆయన రుజువు చేస్తాడు ఆయన 2026లో.